ఓం నమో వెంకటేశాయ. మాతా రామో మత్పితా రామచంద్రః, భ్రాతా రామో మత్సఖా రాఘవేశః, సర్వస్వం మే రామచంద్రో దయాళుః, నాణ్యం దైవం నైవ జానే న జానే. తల్లి తండ్రి అలాగే స్నేహితులైన ఈ విధంగా మన సంసార చక్రంలో ఎవరైనా సరే మాకు గతి ఆ శ్రీరామచంద్రుడే అని ఆ శ్రీరామునికి తదభిన్న శ్రీనివాస పరబ్రహ్మకి శరణు కోరుతూ ఆ స్వామి యొక్క దయా విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నారాయణుడితడు నరులాల అనే ఒక దివ్య సంకీర్తన పూర్వకంగా ప్రారంభించుకుందాం. ఈ సంకీర్తనను తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి విజయలక్ష్మి గారు వారి బృందంతో సహా ఆలపిస్తారు. ఈ సంకీర్తన కార్యక్రమం తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నారాయణుడితడు నరులాల, నారాయణుడితడు నరులాల, మీరు శరణనరో మిమ్ముగా చీని, నారాయణుడితడు నరులాల, మీరు శరణనరో మిమ్ముగా చీని, నారాయణుడితడు నరులాల, నారాయణుడితడు నరులాల. తలచిన చోటనే తానై ఉన్నాడు, వలనను వారి కైవసమెప్పుడు. తలచిన చోటనే తానై ఉన్నాడు, వలనను వారి కైవసమెప్పుడు. కొలచెను మూడడుగులు జగమెల్లాను, కొలచెను మూడడుగులు జగమెల్లాను, కొలిచిన వారిని చేకొనకుండునా. కొలచెను మూడడుగులు జగమెల్లాను, కొలిచిన వారిని చేకొనకుండునా. నారాయణుడితడు నరులాల, మీరు శరణనరో మిమ్ముగా చీని, నారాయణుడితడు నరులాల, నారాయణుడితడు నరులాల. ఎక్కడ పిలచినా ఏమి అని పలికి, మొక్కిన మన్నించు మునుముగను. ఎక్కడ పిలచినా ఏమి అని పలికి, మొక్కిన మన్నించు మునుముగను. రక్కసుల ననచి రక్షించు జగములు, రక్కసుల ననచి రక్షించు జగములు. దిక్కని నమ్మిన స్థిరముగా నేలడ, రక్కసుల
శ్రీ వెంకటేశుడే ఈతనట చేచేత పూజింప సేవలు గొనడా. ఏచిన శ్రీ వెంకటేశుడే ఈతనట చేచేత పూజింప సేవలు గొనడా. నారాయణుడీతడు నరులాలా నీరు శరణనరో మిమ్ముగాచి. నారాయణుడీతడు నరులాలా నారాయణుడీతడు నరులాలా నారాయణుడీతడు నరులాలా నారాయణుడీతడు నరులాలా. మన అశేష అపరాధములను క్షమించి మమ్మల్ని క్షమించేవాడే రక్షించేవాడే ఈ నారాయణుడు అనే ఒక అర్థాన్ని తెలిపే దివ్య సంకీర్తన చక్కగా నిర్వహించుకున్నాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాలను అలాగే సత్సంకల్ప వాక్యాలను సమిష్టిగా పలుకుతూ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్. అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం ద్వినవతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 29వ సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తతస్తాం రజనీం వ్యుష్య భరతః సపరిచ్ఛదః కృతాతిథ్యో భరద్వాజం కామాదభిజగామః. రామచంద్రమూర్తిని వనవాసం మాన్పించి వెనుకకు తీసుకువెళదామని బయలుదేరినటువంటి భరతుడు భరద్వాజాశ్రమం వరకు వచ్చి అక్కడ భరద్వాజుని యొక్క అమేయమైనటువంటి అనూహ్యమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఎన్నడూ ఎక్కడా కని విని ఎరుగనటువంటి ఆతిథ్యాన్ని ఆ భోగములను వాటినన్నిటినీ కూడా పొంది ఎంతగా భోగాలు పొందారనే విషయాన్ని కూడా మనం చాలా గొప్పగా చెప్పుకున్నాం. ఆ ప్రజలు వీరందరూ కూడా సైన్యము అలాగే పురప్రజలు వారందరూ కూడా మేము అయోధ్య నగరానికి రాము, మేము దండకారణ్యానికి రాము, మేము ఈ భరద్వాజాశ్రమంలోనే ఉండిపోతాము, ఇదే స్వర్గ సుఖముల వలె ఉన్నాయి, ఇంతకు మించినటువంటి సుఖము ఇంతకు మించిన ఆతిథ్యం ఎక్కడా ఉండదు అని చెప్పి వాళ్ళు మైమరచిపోయి మోహంలో పడిపోయి అక్కడే ఉండిపోదామా అన్నంతగా వారు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చెప్పుకున్నాం. మరి అంత గొప్పగా భరద్వాజ మహర్షి ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఆ తరువాత తెల్లవారింది. తర్వాత రోజు ఆ రాత్రి ఎలా గడిచిందో కూడా ఎవ్వరికీ తెలియదు. సహజంగానైతే అడవిలో అంత దూరం ప్రయాణించి గంగా నదిని దాటి అంతా వచ్చిన తర్వాత రాత్రంతా కూడా ఒళ్ళు నొప్పులతోటి కాళ్ళు చేతులు పిసుక్కుంటూ పడుకోవటమో, లేకపోతే ఒకరిని ఒకరు సేవించుకుంటూ ఉండటమో, లేపనాలు రాసుకుంటూ ఉండటమో ఇలా జరుగుతూ ఉండవచ్చు. కానీ ఇక్కడ ఆ అప్సర స్త్రీలు, గంధర్వకాంతలు, దేవకన్యలు వీళ్ళందరూ కూడా భరతుని యొక్క సైన్యంలో ఉన్న పరిచారకులు, సేవకులు వారితో పాటు అందరినీ కూడా స్వయంగా వారు సేవించి లేపనములు రాసి వాళ్ళు సేవిస్తూ ఉంటే వీరికి కలిగినటువంటి సుఖమునకు వీరు అన్నీ మయమరిచిపోయి ఎప్పుడు రాత్రి గడిచింది అనేది కూడా తెలియకుండా అలా ఆనాడు రాత్రి గడిచిపోయింది. ఇంకా తెల్లవారేటప్పటికీ భరద్వాజుని యొక్క మరి ఆహ్వానం మేరకు వచ్చినటువంటి ఆ దేవతలు, దేవకన్యలు, మిగతా వారు వీరందరూ కూడా వారి వారి లోకములకు వెళ్ళిపోయారు భరద్వాజుని యొక్క అనుమతి తీసుకుని. అయితే ఆ అనుభూతి, ఆ సుఖములను భోగములను పొందినటువంటి వీరు మాత్రము ఆ అనుభూతిని ఇంకా పొందుతూనే ఉన్నారు భరతుని యొక్క సైన్యంలో వారు. ఇంకా తెల్లవారేటప్పటికీ భరతుడు సపరిచ్ఛద తన సైన్యంతో కూడినటువంటి వాడై, అంటే సైన్యంలో ఉన్న వారందరినీ కూడా మనం బయలుదేరాలి అని చెప్పి సిద్ధం చేస్తూ భరత కృతాతిథ్య తాం రాత్రిం యుష్య. ఆనాటి రాత్రి చక్కగా అక్కడ గడిపిన తర్వాత కామాత్ భరతునికి ఒక కోరిక ఉన్నది, ఒక ఇచ్చ ఉన్నది. ఏమిటి అంటే మనకు అనిపించవచ్చు, ఇక్కడ భరద్వాజాశ్రమంలో అనేకమైనటువంటి సుఖములు పొందిన తర్వాత భరతునికి ఏమైనా కొత్త కోరికలు వచ్చాయా అని సందేహం రావచ్చు. అటువంటి సందేహమే లేదు. ఇక్కడ రాముణ్ణి చూడాలి అనే ఆ కోరిక మొదటి నుంచి కూడా భరతుని మనస్సులో దృఢంగా ఉన్నది. అయితే ఆ భోగములను పొందే సమయంలో ఈ సైన్యము, సామాన్యమైనటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడా అవే గొప్పవి, అంతకు మించినటువంటి భోగములు లేవు అని వాళ్ళు భావించారు. కానీ భరతుడు ఏమాత్రము
ఆ విధంగా భావించలేదు. స్వర్గ సుఖాలు ఉన్నప్పటికీ కూడా వాటికంటే కూడా రామ సాన్నిధ్యమే గొప్పది. రాముడిని అయోధ్యకు తీసుకురావటమే తన కర్తవ్యము, తనకు ఇష్టము అని చెప్పి భావించినటువంటి వాడు. అందుకనే కామాత్, శ్రీరాముని వద్దకు త్వరగా చేరాలి, రామచంద్రమూర్తిని చూడాలి, వెనుకకు తీసుకురావాలి అనే కోరికతోటి భరద్వాజం అభిజగామ. భరద్వాజ మహర్షి ఆ కుటీరం దగ్గరికి భరతుడు వెళుతూ ఉన్నాడు. ఆ తెల్లవారిన తర్వాత వెళుతూ ఉంటే హా అని చెప్పి ఇక్కడ అభిజగామ, హా అని ఆశ్చర్యాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు వాల్మీకి మహర్షి. ఇన్ని సుఖములు, ఇన్ని భోగములు, ఇన్ని అనుభవించిన తరువాత ఇలాంటి సుఖాలు ఇంకా మనకు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంతే కదండి. ఎవరికైనా సరే సుఖములు కలుగుతూ ఉన్నాయి అంటే ఇంకా ఈ సుఖాలు చాలు, నాకు ఇకపై నుంచి కష్టాలు రావాలి అని ఎవరికి అనిపించదు కదా. అంతెందుకు గిరోధవా శ్రేయసి కేన తృప్యతే అని అంటారు. ఎవరైనా మన గురించి కాస్త 4 మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలండి, ఇక నుంచి తిట్టండి అని చెప్పి ఎవరు అనరు కదా. అలాగా మనకు అనుకూలమైనటువంటి సుఖములు, అనుకూలమైనటువంటి మాటలు, అనుకూలమైనటువంటి ప్రదేశము, వాతావరణము, వ్యవహారము, వీటన్నింటినీ కూడా వాటినే శాశ్వతంగా పొందాలి, అవే మరలా మరలా కావాలి అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఇక్కడ భరతుడు భరద్వాజాశ్రమంలో అంత భరద్వాజుడు ఇచ్చినటువంటి అంత గొప్ప ఆతిథ్యాన్ని చూచిన తర్వాత కూడా భరతుని మనస్సులో ఎటువంటి మార్పు లేదు. తాను ఏ పని మీద, ఏ కర్తవ్యం మీద, ఏ లక్ష్యంతో ఈ అడవిలోకి వచ్చాడో ఆ లక్ష్యాన్ని మాత్రం భరతుడు ఏమాత్రము మరిచిపోలేదు. ఆనాటి రాత్రి గడిచిపోయింది, తర్వాత మరలా తన పని తనది, తన కర్తవ్యం తనది అనుకున్నాడు. ఇది మనం భరతుని ద్వారా తెలుసుకోవలసింది, ఇది భరతుని ద్వారా మనం నేర్చుకోవలసింది. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో భరతుడు ఎంత గొప్పగా తెలియజేస్తున్నాడో చూడండి. చదువుకుందామని తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే ఎక్కడికో వెళ్ళి చదువుకోవడానికి దూర ప్రాంతాల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. మరి అలా చదువుకునేటువంటి వారికి ఏవో కొత్త కొత్త సుఖాలు, లేకపోతే కొత్త కొత్త సౌకర్యాలు, కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అలా ఏర్పడినటువంటి పరిచయాలే, సుఖాలే అవే గొప్పవి అని భావించి తాను ఎందుకు ఇంటిని విడిచి ఇక్కడికి వచ్చాననే విషయాన్ని కనుక మర్చిపోయినట్లయితే ఆ జీవితమే వ్యర్థమైపోతుంది, ఆ లక్ష్యమే నశించిపోతుంది, భవిష్యత్తు అనేది ఉండదు. కానీ అలా కాకుండా మధ్య మధ్యలో సుఖములు, సంతోషములు, ఆనందములు, ఆటలు ఇవన్నీ ఉండవలసినవే. వాటి తర్వాత మరలా అవి ఆ సందర్భానికి, ఆ సమయానుగుణంగా వాటిని ఆస్వాదించినప్పటికీ కూడా తన ముఖ్యమైన కర్తవ్యం, తాను ఎందుకు ఇక్కడికి వచ్చాను, తాను ఏ లక్ష్యంతో ఉన్నాను అనే విషయాన్ని గనక గుర్తించి దాని మీద దృష్టి పెట్టగలిగినట్లయితే జీవితం సార్థకమవుతుంది, లక్ష్యాన్ని సాధించగలుగుతారు. ఇది భరతుడు నేర్పిస్తున్నది. అన్ని సుఖభోగాలు అన్నీ భరద్వాజ మహర్షి కల్పించినప్పటికీ కూడా భరతుడు వేటిని పట్టించుకోకుండా తన లక్ష్యాన్నే దృష్టిలో పెట్టుకుని పొద్దున్నే లేచి, ప్రాతకాలంలో లేచి భరద్వాజ మహర్షి దగ్గరికి సమీపించి ఆయన నేను బయలుదేరడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఇంత సుఖంగా ఉంది కదా, ఇంకొద్దిసేపు ఉందాంలే, ఇంకొన్ని రోజులు ఉందాంలే అని చెప్పి అనుకోలేదన్నమాట. ఇది పండితునికి, పామరునికి, వివేకవంతునికి, అవివేకవంతునికి, ఆలోచనాశక్తి కలిగిన వాడికి, మోహంతో ఉండేవాడికి ఉండేటటువంటి తేడా ఏమిటి అంటే ఆ సందర్భంలో కలిగినటువంటి సుఖములు, లేకపోతే ఆ మాటలు, ఆ పరిచయములు అవే గొప్పగా భావిస్తారు. మరి పామరులు కానీ, అవివేకం కలిగిన వారు కానీ వివేకవంతులు, పండితులు తమ లక్ష్యం ఏమిటి, అసలు విషయం ఏమిటి అనేది మాత్రమే చూచి ఈ మిగతా వాటిని పక్కన పెట్టేసి ఆ లక్ష్యానుగుణంగానే వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. ఇది భరతుని యొక్క తత్వం అనేది మనకు దీని ద్వారా తెలుస్తూ ఉన్నదన్నమాట. మరి ఆ విధంగా భరతుడు తర్వాత రోజు ప్రాతకాలంలోనే భరద్వాజ మహర్షిని కలిసి తమృషి పురుషవ్యాఘ్రం ప్రాంజలిం ప్రేక్ష్య చాగతం హుతాగ్నిహోత్రో భరతం భరద్వాజోభ్యభాషత. ఈ విధంగా ప్రాతకాలంలోనే తన ఆశ్రమం దగ్గరకు వచ్చిన, తన కుటీరం దగ్గరకు వచ్చినటువంటి వాడైన భరతుణ్ణి చూచి హుతాగ్నిహోత్ర భరద్వాజ ఋషి, తాను నిత్యము చేయవలసినటువంటి అగ్నిహోత్రమును వాటిని చేస్తూ ఉన్నాడు భరద్వాజ మహర్షి. అప్పటికే
అయితే ఆ అగ్నిహోత్రము పూజ ఇవి చేస్తున్నటువంటి వారిని మధ్యలో వెళ్ళి వారి పూజలకు వాటికి విఘ్నం కలిగించకూడదు. అందుకని భరతుడు వచ్చి ఆ ప్రాతకాలంలో కుటీరం దగ్గర చేతులు కట్టుకుని నుంచున్నాడు. నుంచునేటప్పటికీ భరద్వాజ మహర్షి కూడా తన అగ్నిహోత్రాన్ని పూర్తి చేసి పురుషవ్యాఘ్రం ప్రాంజలిం ఆగతం, పురుషశ్రేష్ఠుడు అంజలి ఘటించి తన వద్దకు వచ్చినటువంటి వాడు అయిన ఆ భరతుణ్ణి చూచి అభ్యభాషత. భరద్వాజ మహర్షి ఆనందంతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏమిటి? ఇంత సుఖములు కలిగినప్పటికీ ప్రాతకాలంలోనే లేచి నీవు నీ కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చేసావా నాయనా అని చెప్పి భరద్వాజ మహర్షి ఆనందిస్తూ మాట్లాడుతున్నాడు. కచ్చిదత్ర సుఖారాత్రి తవ అస్మద్విషయే గత సమగ్రస్తే జన కశ్చిత్ కచ్చిత్ ఆతిథ్యేషం సమేనఘా. అనఘా పాపరహితుడా అని చెప్పి అన్నారు. అంటే ఏమిటి? ఎన్ని రకాలైనటువంటి వ్యామోహములు, ఎన్ని రకాలైనటువంటి మోహములు కనిపించినప్పటికీ కూడా వాటికి లోనవ్వకుండా తన కర్తవ్యమును, తన ధర్మమును ఆచరించడానికి నిశ్చయించుకున్నటువంటి దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వాడు, ఏమాత్రము పాపము అంటనటువంటి వాడు. కావున ఇక్కడ అనఘా అని చెప్పి భరద్వాజ మహర్షి భరతుణ్ణి సంబోధిస్తూ అత్ర అస్మద్విషయే తవ రాత్రి సుఖ, అయ్యా మా ఆశ్రమంలో ఈ రాత్రి మీకు సుఖంగా గడిచిందా? ఆతిథ్యేతే జన సమగ్ర కశ్చిత్, మేమిచ్చినటువంటి ఆతిథ్యంతో మీ పరివారజనము, మీ సైన్యము వీరందరూ కూడా సమగ్ర పరిపూర్ణంగా ఆనందించారు కదా. మా ఆతిథ్యం పరిపూర్ణంగా దక్కినట్లేనా మీకు? మే శంస, ఆ విషయాన్ని చెప్పవయ్యా ముందు అనేటప్పటికీ తము వాచాంజలిం కృత్వా భరతోభిప్రణమ్య చ ఆశ్రమాదభినిష్క్రాంతం ఋషిముత్తమ తేజసం. ఇంకా అప్పుడు భరతుడు ఆ కుటీరం దగ్గరికి వెళ్ళాడు కదా. ఆ కుటీరం నుండి బయటకు వస్తూ భరద్వాజ మహర్షి ఈ విధంగా అడుగుతుంటే ఆశ్రమాద్ అభినిష్క్రాంతం ఉత్తమ తేజసం, అప్పుడే ఆశ్రమం నుండి బయటకు వస్తూ అగ్నిహోత్రునిలాగా అలా తేజస్సుతోటి ప్రకాశిస్తున్నటువంటి తమృషిం అంజలిం కృత్వా ఆ భరద్వాజ మహర్షికి నమస్కరించి అభిప్రణమ్య ఉవాచ, చేతులు జోడించి నమస్కరించి ఈ విధంగా అంటూ ఉన్నాడు. సుఖోషితోస్మి భగవన్ సమగ్ర బలవాహన తర్పిత సర్వకామైశ్చ సామాత్యో బలవత్వయా. భగవత్ స్వరూపుడా, పూజ్యుడైనటువంటి ఓ భరద్వాజ మహర్షి, సమగ్ర బలవాహన సామాత్య త్వయా బలవత్ సేవిత అని అంటూ తర్పిత అని అంటున్నాడు. ఇక్కడ నా సైన్యంలో అంటే నేను, నా పరివారము, మంత్రులు, మా చతురంగ బలములు, వీరిలో ఎవ్వరూ కూడా సంతృప్తి చెందని వారు లేరు. అందరూ కూడా పరిపూర్ణమైనటువంటి సంతృప్తితోటి పరిపూర్ణంగా మీ ఆతిథ్యాన్ని బలవతు సర్వకామైశ్చ తర్పితా. బలవతు అంటే పరిపూర్ణంగా, కొసరి కొసరి, అయ్యా మేము భుజించలేము అన్న, అదేంటండి ఇది భుజిస్తే ఎంత బాగుంటుంది, అది భుజిస్తే ఎంత బాగుంటుంది, దీంట్లో కాస్త నెయ్యి కలుపుకోండి, ఈ సున్నిపిండి వేసుకోండి, ఈ గారెలు తినండి అని చెప్పి ఈ విధంగా బలవంతంగా కొసరి కొసరి మరి మీరు చేయించినటువంటి ఆతిథ్యం, మీరు ఇచ్చినటువంటి ఆతిథ్యము సర్వకామైశ్చ తర్పిత, కేవలము భోజనమే కాదు సమస్తమైనటువంటి అభీష్టములు నెరవేరిన వారిగా, కోరికలన్నీ కూడా తీర్చే విధంగా మీరు ఇచ్చినటువంటి ఆతిథ్యంతో తర్పిత, మేమందరము కూడా తృప్తిని పొందాము. ఈ రాత్రి మాకు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. సుఖోషిత అస్మి, చాలా సుఖంగా మీ ఆశ్రమంలో మేము గడపగలిగాము అని అంటూ అపేత క్లమ సంతాపా సుభిక్షా సుప్రతిశ్రయా అపిప్రేష్యానుపాదాయ సర్వే స్మ సుసుఖోచితా. ఇంకా అంటున్నాడు, మరి మా సైన్యంలో ప్రేష్యాన్ అపి ఉపాదాయ, సేవకుల దగ్గర నుండి మొదలుపెట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఆ కొత్త సేవకులతో పాటు వీళ్ళు కూడా సేవిస్తూనే ఉంటారు సహజంగా అయితే. కానీ ఇక్కడ అలా కాదు. భరతుని సైన్యంలో ఉన్నటువంటి సైన్యము, పరిజనము, వీరందరితో పాటుగా ఆ సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ సేవకులను కూడా గంధర్వకాంతలు, దేవకన్యలు, అప్సరసలు వీళ్ళందరూ కూడా సేవించారు.
వాళ్ళు ఎంతగా వాళ్ళు భావాన్ని పొందారు అంటే తాము ప్రతి ఒక్కరూ కూడా సేవకులు కూడా తామే మహారాజము, దేవతలంతా వీళ్ళైన మమ్మల్ని సేవిస్తున్నారంటే మేమెంత గొప్పవారము అని చెప్పి వారిలో గర్వం వచ్చేంతగా వీళ్ళందరూ కూడా సేవలు చేశారు. అందుకనే చెబుతున్నాడు, ప్రేష్యానపి ఉపాదాయ, మా దగ్గర మాతో పాటు వచ్చినటువంటి సేవకుల నుండి మొదలుపెట్టి అందరము కూడా అపేత క్రమ సంతాపాహ, పూర్తిగా శ్రమంతా కూడా పోగొట్టుకుని, అంటే ఏమాత్రము శ్రమ లేకుండా సుభిక్షా, సమృద్ధమైనటువంటి ఆహార పదార్థములు, పానీయములు, ఇష్టమైనటువంటి సకల పంచభక్ష్య పరమాన్నములు వీటన్నిటితో కూడా మేము తృప్తిని చెందాము. సుప్రతిశ్రయా, సమస్తమైనటువంటి వసతి సౌకర్యములు, సేవా సౌకర్యములు, అదేవిధంగా సాధనములతో సేవించడము, వీటన్నిటితోటి కూడా సుఖోషితాస్మ, మేమందరం చాలా ఆనందంగా, సుఖంగా, ప్రశాంతంగా ఇక్కడ గడిపాము అని అంటూ, ఆమంత్రయేహం భగవన్ కామం త్వాం ఋషి సత్తమ సమీపం ప్రస్థితం భ్రాతు మైత్రేణేక్షస్వ చక్షుషా. మీ ఆతిథ్యం మాకు పరమానందభరితంగా పరిపూర్ణంగా మేము అనుభవించాము, ఆస్వాదించాము. అసలు మాకు శ్రమ అనేది తెలియలేదు, రాత్రి గడిచినదే తెలియలేదు. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏమిటంటే, భగవన్ ఋషిసప్తమ త్వాం కామం ఆమంత్రయే, నాకు ఇంకొక అభీష్టం అనేది ఉన్నది, ఆ అభీష్టాన్ని కూడా నెరవేర్చి మీ అనుగ్రహాన్ని నా మీద చూపించమని నేను అడుగుతున్నాను. ఏమిటా అభీష్టము అని అంటే, చాలా దృఢంగా ఉన్నటువంటిది అని, రాముడిని నిన్ను చూడాలనుకుంటున్నాను, కావున నన్ను వెంటనే ఈ ఆశ్రమం నుండి నన్ను పంపించండి, నన్ను నా పరివారాన్ని కూడా ఈ ఆశ్రమం నుండి వెంటనే పంపించండి, మేము ఈ ఆశ్రమం నుండి బయలుదేరటానికి అనుమతి ఇవ్వండి. ప్రస్థితం మైత్రేణ చక్షుషా ఈక్షస్వ, ఇవో బయలుదేరుతున్నాము, మమ్మల్ని స్నేహభావనతోటి ఆదరంగా ఇక్కడి నుంచి పంపించండి, అంతేగాని ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండనాయన, మా ఆతిథ్యాన్ని స్వీకరించు అని చెప్పి ఇలా మొహమాట పెట్టవద్దు, మమ్మల్ని ఆపవద్దు, కావున మమ్మల్ని వెంటనే పంపించండి అని అడుగుతున్నాడు. ఆశ్రమం తస్య ధర్మజ్ఞ ధార్మికస్య మహాత్మనః ఆచక్ష్వకతమో మార్గః కియానితి చ శంసమే. అసలు మా అన్నగారి నివసించేటటువంటి ప్రదేశం ఎక్కడ ఉన్నది? ధర్మజ్ఞ, ధర్మం తెలిసినటువంటి ఓ భరద్వాజ మహర్షి, అంటే యోగ ప్రభావంతో సమస్తము కూడా తెలిసినటువంటి వాడు అనే విషయం భరతునికి అర్థమైంది. ఆ యోగ ప్రభావంతో తపశ్శక్తితోటే కదా దేవతలందరినీ, అప్సరోగణములను, గంధర్వులని, ఈ విధంగా అందరినీ కూడా పిలిపించి వారందరి చేత కూడా భరతుని యొక్క సైన్యానికి, మానవులైనటువంటి భరతుని యొక్క సైన్యానికి, వారందరికీ కూడా సేవ చేయించాడు భరద్వాజ మహర్షి. అందుకనే భరద్వాజ మహర్షి యొక్క శక్తి భరతునికి అర్థమైంది. అందుకనే అడుగుతున్నాడు, ధర్మజ్ఞ, ధర్మం తెలిసినటువంటి వారు మీరు, కావున ధార్మికస్య మహాత్మనః తస్య ఆశ్రమమాచక్ష్వ, ధర్మాన్ని అనుసరించి వనవాసం చేస్తున్నటువంటి వాడైన మా అన్నగారైన మహాత్ముడైనటువంటి గొప్ప ధైర్యశాలి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆశ్రమం, ఆయన యొక్క నివాస స్థానం ఎక్కడ ఉంటున్నాడో ఆచక్ష్వ, నాకు తెలియజేయండి. కియాన్ మార్గ్యాన్, ఇక్కడికి ఎంత దూరము, రాముడు ఉండే ప్రదేశం ఇక్కడ ఎంత దూరము, కథమ మార్గ కథమ, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇతిచ మే శంస, ఈ విషయాలన్నీ కూడా వివరంగా నాకు తెలియజేయండి మహర్షి, మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము, మాకు అనుమతి ఇవ్వండి అని అంటూ, ఇతి పృష్టస్తు భరతం భ్రాతృదర్శన లాలసం ప్రత్యువాచ మహాతేజ భరద్వాజో మహాతపాః. ఈ విధంగా భరతుడు భరద్వాజ మహర్షిని అడిగేటప్పటికీ, మహాతపాః మహాతేజాః, గొప్పదైనటువంటి తపస్సంపన్నుడు, గొప్పదైన తేజస్సు కలిగినటువంటి వాడు. ఎంత గొప్ప తేజస్సు అనేది ఇంతకుముందు కూడా అనుకున్నాం, బ్రహ్మగారు కూడా వచ్చి మెచ్చుకునేంత తేజస్సు కలిగినటువంటి వాడైన భరద్వాజ మహర్షి ఈ విధంగా భరతుని చేత అడుగబడి, అంటే భరత ఈ విధంగా అడుగగా, భ్రాతృదర్శన లాలసం భరతం ప్రత్యువాచ, తన అన్నగారిని చూడాలి అని తహతహలాడుతున్నటువంటి భరతునితోటి ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే,
రామచంద్రమూర్తి ఎటు వెళ్ళాడు, ఎక్కడి వరకు వెళ్ళాడనే విషయాన్ని గుహుడు భరతునికి తెలియజేశాడు కూడా. ఎందుకు అంటే రాముడు చిత్రకూట పర్వతానికి వెళ్ళినంత వరకు కూడా గుహుని యొక్క ఆ గూఢచారులు తెలుసుకుని మరలా గుహునికి తెలియజేశారు. ఆ విషయాన్ని సుమంత్రుల వారు కూడా తెలుసుకున్న తర్వాతే మరి అక్కడ నుంచి అంటే రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించే సందర్భంలో ఆ గంగానదీ తీరం నుండి సుమంత్రుల వారు కూడా వెనుకకు బయలుదేరారు. పైగా ఇప్పుడు కూడా భరతుడు ఆ గంగానదీ తీరానికి వచ్చినప్పుడు గుహుడు కూడా తన శక్తి కొలది ఆతిథ్యాన్ని ఇచ్చి తాను ఈ అడవిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రదేశములు అన్నీ కూడా తెలుసు అని చెప్పి అవన్నీ కూడా భరతునికి తెలియజేశాడు. రాముడి చిత్రకూట దగ్గరికి వెళ్ళిన విషయాన్ని కూడా మరి గుహుడు భరతునికి తెలియజేశాడు. అయితే ఇక్కడ భరతుడు మరలా భరద్వాజ మహర్షిని అడగటంలో ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడ ఇంతకు ముందు శ్లోకంలో మహాత్మనః అని రాముడికి మహాత్మనః అని విశేషం వేశారు. అంటే ధైర్యశాలి, అనూహ్యమైనటువంటి కార్యములు కూడా నిర్వర్తించేటటువంటి వాడు. కావున గూఢచారులు చూచినప్పుడు చిత్రకూట పర్వతం దగ్గరలో రాముడు ఉండవచ్చును. కానీ ధైర్యశాలి, ఎక్కడికైనా వెళ్ళడానికి వెరువనటువంటి వాడు, వెనకడుగు వేయనటువంటి రామచంద్రమూర్తి ఏ ప్రదేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏ సమయంలో ఏ నిర్ణయాన్ని ధైర్యవంతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడో ఎవరు చెప్పలేరు కదా. గుహుడికి ఆనాడు జరిగింది, ఎప్పుడు ఎక్కడి వరకు రాముడు వెళ్ళాడో అంతవరకు మాత్రమే తెలుస్తుంది. కానీ భరద్వాజ మహర్షి అతీంద్రియ ద్రష్ట అంటే ఏమిటి, తన కన్నుల మీదుట కనిపించని విషయాన్ని కూడా ప్రత్యక్షంగా చూసి చెప్పగలుగుతాడు. అంటే ప్రత్యక్షంగా అంటే తన దివ్య దృష్టితోటి చూసి చెప్పగలిగినటువంటి మహాత్ముడు, తపస్సంపన్నుడు. అందుకనే భరద్వాజ మహర్షి కనుక చెప్పినట్లయితే అది తప్పనిసరిగా ఆ విషయం అనేది దృఢంగా సత్యమై తీరుతుంది. గుహుడు చెప్పింది కూడా సత్యమే అయినప్పటికీ భరద్వాజ మహర్షి కనుక చెప్పినట్లయితే అది మరింతగా దృఢపడుతుంది అని చెప్పి అంటున్నాడు. అందుకనే అంటారు, ఏదైనా నేర్చుకున్నప్పుడు లేకపోతే ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు దానిని నేర్చుకున్నాము అనేది సామాన్యులు పొగడటమో లేకపోతే మన ఇంట్లో వారు మనల్ని పొగడటం ద్వారానో మనకు బాగా వచ్చు అనుకుంటే అది పొరపాటు. అందుకనే చెబుతారు శాకుంతలంలో, అపరితోషాద్ విదుషాం సాధుమన్యే ప్రయోగ విజ్ఞానం. ప్రయోగ విజ్ఞానం మనకు బాగా వచ్చు, మనం బాగా పాడగలుగుతున్నామో లేకపోతే మనం బాగా చెప్పగలుగుతున్నామో మనం బాగా ఆడగలుగుతున్నామో ఇదేదైనా సరే ఆ విషయంలో గొప్పవారు ఎవరైతే ఉంటారో ఆ విషయంలో ఆరితేరిన వారేదైతే చెబుతారో ఆ మాటలు మనకు ప్రమాణం. కానీ మన ఇంట్లో వారో లేకపోతే మన చుట్టూ ఉండేటి వారో మనల్ని పొగిడితే వాటిని ప్రమాణంగా తీసుకోకూడదు. మరి అందుకనే బలవదపి శిక్షితానాం ఆత్మన్యప్రత్యయం చేతః అని ఏ విషయంలో ఎవరు నైపుణ్యం కలిగిన వారో వారు ఆ విషయంలో పొగిడినప్పుడు మనకు బాగా వచ్చు అని భావించాలి తప్ప మనతో ఉండేటటువంటి వారో లేకపోతే వేరే వారో ఇంకెవరన్నా పొగిడినప్పుడు దానిని మనం గొప్పగా తీసుకోవలసిన అవసరము లేదు అనే విషయాన్ని కూడా తెలుపుతున్నారు. మరి ఇక్కడ గుహుడు తనకు తెలిసిన దానిలో ఆ చిత్రకూటం వరకు రాముడు వెళ్ళాడనే విషయాన్ని చెప్పాడు. కానీ ఇక్కడ భరద్వాజ మహర్షిని మరలా అడగటంలో ఉద్దేశం ఏమిటి అంటే భరద్వాజుడు ఇప్పుడు ఉన్నటువంటి విషయాన్ని ఇప్పటికిప్పుడు ఎక్కడ ఉన్నా సరే తెలుసుకుని దివ్య దృష్టితోటి చెప్పగలుగుతాడు. కావున భరద్వాజ మహర్షి కనుక చెప్పాడు అంటే అది తప్పనిసరిగా అదే సత్యము అని చెప్పి భావిస్తూ దృఢమైనటువంటి సరి అయినటువంటి విషయాన్ని తెలుసుకోవటం కోసం భరద్వాజ మహర్షిని అడుగుతూ ఉంటే ఇప్పుడు భరద్వాజ మహర్షి చెబుతున్నారు, భరతార్థ తృతీయేషు యోజనేష్వజనే వనే చిత్రకూటో గిరిస్తత్ర రమ్య నిర్ధర కాననః. భరత అంటే అన్నింటినీ కూడా భరించేటటువంటి వాడు కావున భరతుడు అని ఆయనకి పేరు వచ్చేదిట. అందుకని ఇక్కడ ఈ విధంగా సంబోధిస్తూ భరత అర్ధతృతీయేషు యోజనేషు, ఇక్కడ నుంచి మన ఈ భరత ఆశ్రమం నుండి 3.5 యోజనముల దూరం తర్వాత అంటే 3.5 యోజనములు దాటిన తర్వాత అజనే వనే, మునులు తప్ప సామాన్య జనులెవ్వరూ కూడా లేనటువంటి వనే ఆ వనంలో తత్ర రమ్య నిర్ధరకాననః చిత్రకూటః గిరిహి, అక్కడ రమ్యమైనటువంటి శలయేళ్లతోటి అడవులతోటి కూడా ఉన్నటువంటి చిత్రకూటము అనే గిరి అంటే పర్వతము
ఉన్నది అని అన్నారు. ఉత్తరం పార్శ్వమాసాద్య తస్య మందాకినీ నది పుష్పిత ద్రుమ సంచన్న రమ్య పుష్పిత కానన. అసలు ఈ అడవిలో ఆ చిత్రకూటాన్ని ఎలా తెలుసుకోగలుగుతానండి అని అనుకుంటావేమో. ఆ చిత్రకూటం చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది. అసలు ఆ పేరులోనే ఉంది. చిత్రమైనటువంటి కూటము అంటే శృంగములు కలిగినటువంటిది, చూపరులను ఆకట్టుకునేది అని. తస్య ఉత్తరం పార్శ్వమాసాద్య, ఆ చిత్రకూట పర్వతానికి ఉత్తర దిక్కున ఆనుకుని ఆ పర్వతం పక్కనే పుష్పిత ద్రుమకానన రమ్య పుష్పిత కానన అని అంటూ రమ్యమైనటువంటి పుష్పముల చేత బాగా ప్రకాశిస్తుంది. అంటే పుష్పములు విరగబూసినటువంటిది, పుష్పములు పళ్ళు ఇవన్నీ కూడా విరగబూసినటువంటి పెద్ద పెద్ద చెట్లతోటి దట్టమైనటువంటి అడవితోటి ఉన్న మందాకిని నది అస్తి. మందాకిని అనే నది ఉన్నది. మందాకిని అంటే గంగా నదికి ఉన్నటువంటి మరొక పేరే మందాకిని. కావున ఆ మందాకిని అనే నది ఆ చిత్రకూట పర్వతం యొక్క ఉత్తర పార్శ్వంలో ఉంటుంది. ఆ నది పక్కన అనేకమైనటువంటి ఫలములు పుష్పములతోటి కూడిన అనేకమైనటువంటి వృక్షములతో కూడిన దట్టమైనటువంటి అడవితోటి ఆ మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్తూ, అనంతరం తత్సరిత చిత్రకూటశ్చ పర్వత తయోపర్ణకుటీతాత తత్రతౌ వసతో ధ్రువం. అదిగో ఆ మందాకిని నది దాటిన వెంటనే చిత్రకూట పర్వతం అనేది ఉన్నది. అక్కడ తయోహో, ఆ మందాకిని నదికి చిత్రకూట పర్వతానికి మధ్య, అంటే ఆ చిత్రకూట పర్వతానికి మందాకిని నదికి మధ్యలో పర్ణకుటి. పర్ణము అంటే గడ్డి మొదలైనటువంటి అడవిలో దొరికేవి. అలా పర్ణముల చేత గడ్డి, వెదురు అదేవిధంగా రెల్లు వీటన్నిటితోటి కూడా నిర్మించబడినటువంటి ఒక కుటీరం అనేది కనిపిస్తుంది నీకు. తత్ర తౌ వసత, ఆ కుటీరంలోనే ఆ పర్ణశాలలోనే రామలక్ష్మణులు సీతాదేవితో కలిసి వారు అక్కడ నివసిస్తూ ఉన్నారు. సీతారాములు మరి అక్కడ నివసిస్తూ ఉన్నారు అని చెప్పి అన్నారు. అంటే భరద్వాజాశ్రమం దగ్గర నుంచి 2.5-3.5 యోజనములు దాటిన తర్వాత మందాకిని నది, ఆ మందాకిని నది అదే ఆ తర్వాత చిత్రకూట పర్వతం. ఆ మందాకిని నదికి చిత్రకూట పర్వతానికి మధ్యలో ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఏర్పరచుకుని, అంటే పర్ణశాలను ఏర్పరచుకుని సీతారాములు అదేవిధంగా లక్ష్మణులు అక్కడ ఉన్నారు. ధ్రువం, ఇది నిశ్చయం అని అన్నారు. ఈ ధ్రువం అనేది తెలుసుకోవటం కోసం, అంటే నిశ్చయంగా తెలుసుకోవటం కోసమే భరద్వాజ మహర్షిని అడిగాడు. ఆయన కూడా ధ్రువం, ఇది సత్యం, నిశ్చయం అని చెప్పారు. దక్షిణేనైవ మార్గేణ సవ్య దక్షిణమేవ వా గజవాజిరథాకీర్ణాం వాహినీం వాహినీపతే వాహయస్వ మహాభాగ తతో ద్రక్ష్యసి రాఘవం. వాహినీపతే, సర్వసైన్యములకు కూడా అధిపతి అయినటువంటి ఓ భరత, మహాభాగా గొప్ప భాగ్యశాలివి నాయన. రామభక్తి అనే భాగ్యంతో కూడుకున్నటువంటి వాడివి. ఇంద్రియములను అదుపులో పెట్టగలిగినటువంటి శక్తి అనే భాగ్యాన్ని కలిగినటువంటి వాడివి. దేనికి ఏ మోహమునకు కూడా లోనమన్నటువంటి వాడివి అయిన మహాభాగా గొప్ప భాగ్యశాలి అయినటువంటి ఓ భరత, ఈ ఆశ్రమం నుండి దక్షిణేన మార్గేణ ఏవ కించిత్ దూరం గత్వా, దక్షిణ దిక్కుగా, అంటే అంతకుముందు ఏమని చెప్పారు, ఇక్కడ నుంచి 3.5 యోజనముల తర్వాత అని చెప్పారు. 3.5 యోజనములు ఏ దిక్కుగా వెళ్ళాలి అని అంటే ఆ మాటను ఇప్పుడు చెబుతున్నారు. ఈ ఆశ్రమం నుండి, భరద్వాజ ఆశ్రమం నుండి దక్షిణేనేవ మార్గేణ కించిత్ దూరం గత్వా, కొంత దూరం దక్షిణ మార్గంగా వెళ్ళి సవ్య దక్షిణం ఏవా, అక్కడ నుంచి నైరుతి దిశగా ప్రయాణించాలి. అంటే ఇక్కడ నుంచి నైరుతి దిశగా వెళ్ళాలంటే దక్షిణానికి వెళ్ళి నైరుతి వైపుకి తిరగాలి అని చెబుతూ, గజవాజి రథాకీర్ణాం వాహినీం వాహయస్వ, మరి గజబలముతోటి, అశ్వబలముతోటి, రథములతోటి, ఈ విధంగా అనేకమైన చతురంగ బలములతో కూడినటువంటి నీ సేనను ఈ మార్గం గుండా నీవు నడిపించవయ్యా. తతః రాఘవం ద్రక్ష్యసి, ఇంకా అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత
రామచంద్రమూర్తిని నీవు చూడగలుగుతావు అని అంటూ ప్రయాణమితి తచ్చుత్వా రాజరాజస్య యోషిత హిత్వా యానాని యానార్హ బ్రాహ్మణం పర్యవారయన్. ఇక ఎప్పుడైతే భరద్వాజాశ్రమం నుండి బయలుదేరతాము అని చెప్పి భరతుడు ప్రకటించాడో వెంటనే తల్లులు వారందరూ కూడా ఇది తత్ప్రయాణం శ్రుత్వా, ప్రయాణానికి బయలుదేరుతున్నామనే మాట విని రాజరాజస్య యోషిత, చక్రవర్తి అయినటువంటి దశరథ మహారాజు యొక్క భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయి మొదలైనటువంటి భార్యలు యానార్హా, అసలు ఎక్కడికి వెళ్ళినా సరే రథముల మీదే వెళ్ళేవారు. కొద్దిపాటి దూరమైనా సరే పల్లకీలోనూ రథములలో వెళ్ళేటటువంటి వారైనా వారు హిత్వా, అటువంటి రథము కానీ పల్లకీ కానీ అవేమీ లేకుండా, అంటే తాము నివసించినటువంటి శిబిరము నుండి భరద్వాజ మహర్షి దగ్గరికి వచ్చేటప్పుడు వారు ఎటువంటి రాసమర్యాదలను లేకపోతే పల్లకీలు వేటిని కూడా ఎక్కకుండా నడుచుకుంటూనే బ్రాహ్మణం పర్యవారయన్, బ్రహ్మవేత్త అయినటువంటి భరద్వాజ మహర్షికి నమస్కరించడానికి, ఆయన అనుమతి తీసుకోవడానికి సమీపించి భరద్వాజ మహర్షి దగ్గరికి వచ్చి వాళ్ళు చుట్టూ నిలబడ్డారు. వేపమాన కృషాదీన సహదేవ్యా సుమిత్రయా కౌసల్యా తత్ర జగ్రాహ కరాభ్యాం చరణౌ మునే. ఇంకా వచ్చినటువంటి వారిలో కౌసల్యాదేవి పెద్దది కదా, మరి ఆమె రామవిరహాత్ దీనా కృష వేపమాన, రాముడు దూరం అవ్వడంతో దీనమైనటువంటిదై, పైగా పెద్దల యొక్క ఆశీస్సులు కనుక తీసుకున్నట్లయితే తమ కష్టములన్నీ తొలగిపోతాయి అని చెప్పి, అందులోనూ కూడా ఎవరి వద్ద తన కష్టములు తీరుతాయి, లేకపోతే ఎవరు తన కష్టము తీర్చగలరు అనే భావన వస్తుందో వారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక రకమైనటువంటి ఉద్వేగం అనేది వస్తూ ఉంటుంది. ఎన్నో కష్టములతో ఉన్నవారు స్వామివారిని చుట్టానికి వచ్చినప్పుడు మనం గమనిస్తూ ఉంటాం కదా, వాళ్ళు స్వామివారిని దర్శించుకుంటూ కళ్ళ వెంట ఆ విధంగా నీరు గారుస్తూ ఉంటారు. అంటే ఏమిటి? స్వామిని దర్శించుకోవడం ద్వారా మా కష్టములన్నీ కూడా తీరుతాయి, స్వామి యొక్క దర్శనానికి మించినటువంటిది ఏమీ లేదు అని ఆ భావన, భక్తి ఆ విధమైనటువంటి ఉద్వేగాన్ని కలుగజేస్తుంది కదా. అలాగే ఇక్కడ కూడా దీనాకృష, రాముడికి దూరం అవ్వడం ద్వారా దీనమైనటువంటి కృషించిపోయినటువంటిదైన కౌసల్యాదేవి భరద్వాజ మహర్షి దగ్గరికి వచ్చి వేపమాన, వణికిపోతూ, అంటే ఆ బాధతోటి వణుకుతూ సుమిత్రయా దేవ్యా సహా, సుమిత్రాదేవితో కలిసి మునేహే చరణౌ కరాభ్యాం జగ్రాహ, ఆ భరద్వాజ మహర్షి యొక్క పాదములను తమ చేత్తో పట్టుకుని ఆ విధంగా ఆయనకి పాదాభివందనం చేస్తూ ఉన్నారు. అసమృద్ధేన కామేన సర్వలోకస్య గర్హిత కైకేయీ తస్య జగ్రాహ చరణౌ సవ్యపత్రపా. ఇంకా చెబుతున్నాడు, మరి కౌసల్య, సుమిత్ర వీరు భరద్వాజ మహర్షికి పాదాభివందనం చేశారన్నారు. మరి కైకేయి ఏం చేసిందండి అని అంటే ఆమె గురించి ప్రత్యేకంగా చెబుతూ ఉన్నారు. అసమృద్ధేన కామేన, కైకేయి అనుకున్నటువంటిది ఏదీ కూడా పాపం జరగలేదు. ఇక్కడ కైకేయి పొందింది ఏమిటి అంటే అపవాద పొందింది. అదేవిధంగా భరతుని చేత, ఈ విధంగా లోకం చేత కూడా ఆమె నిందలను పొందింది తప్ప అనుకున్నది ఏమీ కూడా ఆమె పొందలేదు. అంతే కదా. అందుకని అసమృద్ధేన కామేన, అపరిపూర్ణమైనటువంటి ఫలము దక్కనటువంటి కోరికతోటి, మనోరథముతోటి, సర్వలోకస్య గర్హిత, లోకంలో ఉన్నటువంటి అందరి చేత కూడా నిందించబడినటువంటి ఆ కైకేయీదేవి సవ్యపత్రపా, శ్రీరామచంద్రుణ్ణి వనవాసానికి పంపించడానికి తానే కారణము అనే విషయం ఆమెకు తెలుసు. ఆ విషయం అందరికీ కూడా తెలుసు కదా. అందుకని సిగ్గుపడుతూ తల వంచుకుని తస్య చరణౌ జగ్రాహ, ఆ భరద్వాజ మహర్షికి కైకేయీదేవి కూడా పాదాభివందనాన్ని చేసి తం ప్రదక్షిణమాగమ్య భగవంతం మహామునిం అదూరాద్ భరతస్యైవ తస్థౌ దీనమనాస్తదా. మరి కౌసల్య, సుమిత్ర వీరేమో భరద్వాజ మహర్షికి నమస్కరించి ఆయన దగ్గర ఎదురుగా నిలబడ్డారు. కానీ కైకేయీదేవి అలా చేయలేకపోయింది.
భరద్వాజ మహర్షికి పాదాభివందనం చేసి ఆయనకు ప్రదక్షిణంగా తిరిగి వచ్చి భరతుని దగ్గరికే వచ్చి ఆయన వెనకాలే నుంచుని ఉండదు. అంతే ఏమిటి, కైకేయీదేవి తన ముఖాన్ని భరద్వాజ మహర్షికి చూపించడానికి కూడా సిగ్గుపడుతూ బాధపడుతూ ఉన్నదన్నమాట. అందుకనే తదా భగవంతం తం మహాముని, పూజనీయుడైనటువంటి ఆ భరద్వాజ మహర్షికి ప్రదక్షిణం చేసి దీనమైనటువంటి మనస్సుతో ఉన్న కైకేయీదేవి భరతస్య అదూరాదేవతస్థౌ, భరతునికి దగ్గరగా, అంటే అదూరము అంటే దూరంగా కాకుండా అంటే దగ్గరగానే భరతుని దగ్గరగా ఆమె నిలబడిందిట. తతఃప్రచ్ఛ భరతం భరద్వాజో దృఢవ్రత విశేషం జ్ఞాతుమిచ్చామి మాతృణాం తవ రాఘవ. చూడండి, భరద్వాజ మహర్షి భరతుణ్ణి ఎంతగా పరీక్షిస్తున్నారో. మరి అంతకు ముందు రోజు రాత్రేమో సమస్తమైనటువంటి భోగములను, అదేవిధంగా గంధర్వ కన్యలను, అప్సరకన్యలను, దేవకాంతలను వీరందరినీ పిలిపించి వారందరితోటి సేవలు చేయించి వాటికేమైనా భరతుడు లొంగుతాడేమో, అతని యొక్క మనస్సులో ఏమైనా మార్పు ఉంటుందేమో అని పరీక్షించాడు. అబ్బే, ఏమాత్రము కూడా మార్పు లేదు. సరే, ఇక ఇప్పుడు భరతుడు దృఢ సంకల్పంతో ఉన్నాడనే విషయం భరద్వాజ మహర్షికి అర్థమైంది. మరి తల్లుల విషయంలో భరతుడు ఏ విధంగా ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోవటం కోసము అన్నట్లుగా దృఢవ్రత, ఏ నియమమునైనా సరే దృఢంగా పరిపాలించినటువంటి వాడు, అతీంద్రియ ద్రష్ట అయినటువంటి వాడు అయిన భరద్వాజుడు భరతుణ్ణి ఈ విధంగా అడుగుతున్నాడు. ఏమని? రాఘవ, రఘువంశంలో ఉత్తమమైన రఘువంశంలో జన్మించిన ఓ భరత, తమ మాతృణాం విశేషం జ్ఞాతుమిచ్చామి. వీరు మీ తల్లులు అని చెప్పి అంటున్నారు కదా, మరి వీరిలో విశేషం ఏమిటి? అసలు ఎవరి పేరు ఏమిటి, ఎవరి యొక్క విశేషములు ఏమిటి, ఎవరు ఏ విధంగా ఉంటారు, ఇవన్నీ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా, నాకు కాస్త వీరిని పరిచయం చెయ్యి అని చెప్పి భరద్వాజ మహర్షి భరతుణ్ణి అడుగుతున్నాడు. భరద్వాజ మహర్షికి తెలియదా? ఆశ్రమంలోనే ఉండి చిత్రకూట పర్వతంలో అక్కడ రామచంద్రమూర్తి కుటీరాన్ని నిర్మించుకుని ఉన్నాడు అనే విషయాన్ని, ఇది ధ్రువము అని చెప్పినటువంటి భరద్వాజ మహర్షికి వచ్చి తనకు నమస్కరించినటువంటి ఈ కౌసల్య, సుమిత్ర, కైకేయి వీరెవరో భరద్వాజ మహర్షికి తెలియదా? అయినప్పటికీ కూడా భరతుని యొక్క నోటి ద్వారా వీరి గురించి వినాలి అనుకున్నాడు. అందుకనే వీళ్ళెవరో తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా, కావున వీళ్ళెవరో, వీళ్ళ యొక్క విశేషములు ఏమిటి నాకు తెలియజెయ్యి అని చెప్పి అడిగేటప్పటికీ ఏవముక్తస్తు భరత భరద్వాజేన ధార్మిక ఉవాచ ప్రాంజలిర్భూత్వా వాక్యం వచన కోవిద. ఇంకా భరతుడు చేతులు జోడించి అన్నీ తెలిసినటువంటి మహర్షి ఈ విధంగా అడుగుతున్నాడు. అయినప్పటికీ కూడా మహర్షి అడిగారు కావున దానిని ఆజ్ఞగా భావించి సమాధానం చెప్పి తీరాలి. అందుకనే చేతులు జోడించి ధార్మిక వచన కోవిద భరత, భరతుడేమీ సామాన్యమైన వాడు కాదు, ధర్మాన్ని ఆచరించేవాడు, మాట్లాడడంలో చాలా గొప్పవాడు, అంటే ఆ చాతుర్యం కూడా కలిగినటువంటి వాడు, పండితుడు అయినటువంటి ఆ భరతుడు ప్రాంజలిర్భూత్వా వాక్యము వాచ, నమస్కరిస్తూ మరి భరద్వాజ మహర్షి అడిగినటువంటి ప్రశ్నకు ఈ తల్లులు ఎవరు అనే పరిచయం చేయమన్నాడు కదా, ఆ విషయం గురించి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. యామిమాం భగవందీనాం శోకానశనకర్షితాం పితుర్హి మహిషీం దేవీం దేవతామివ పశ్యసి. మరి భరతుని యొక్క నోటి ద్వారానే తల్లుల యొక్క స్వరూప స్వభావ విశేషములన్నీ కూడా తెలుసుకోవాలి అనుకున్నాడు కదా భరద్వాజ మహర్షి. అందుకే చెబుతూ ఉన్నాడు, మహర్షి భగవన్ దీనాం, ఇదిగో మీ ఎదురుగా ఇక్కడ దీనమైనటువంటి ముఖముతోటి శోక అనశన కర్షితాం, శోకంతో అదేవిధంగా ఆహారమేమీ తీసుకోకపోవటం ద్వారాను కృషించిపోయినటువంటిది, అంటే నిరాహారంతో శోకంతో కృషించినటువంటిదైన ఈమె పితు మహిషీం యాం దేవీం దేవతాం ఇవ పశ్యసి. ఇదిగో మా తండ్రి గారు దశరథ మహారాజు గారి యొక్క పట్టమహిషి దేవతలాగా నీ ఎదురుగా నుంచొని ఉన్నది చూసారా, ఈమె రామచంద్రమూర్తి యొక్క తల్లి, మా దశరథ మహారాజు మా తండ్రి గారి యొక్క పట్టమహిషి, అంటే పెద్ద భార్య. పట్టమహిషి అంటే పెద్ద భార్యకే పట్టమహిషిత్వం అనేది ఉంటుంది కావున ఈమె పెద్ద భార్య అయినటువంటి కౌసల్యాదేవి అని చెబుతుంది. దేవతామివ, ఆమెను చూస్తూ ఉంటే దేవతలాగా అనిపించటం లేదా మీకు? అగో ఆమె కౌసల్యాదేవి.
ఈమె విశేషం ఏమిటో తెలుసా? అదితి ధాతారం యథా అని అంటూ ఏషాతం పురుష వ్యాఘ్రం సింహ విక్రాంతగామినం కౌసల్యాసు శివే రామం ధాతారమదితిర్యథా. ఈమె విశేషం ఏమిటో తెలుసా? అదితి ధాతారం యువ, దేవమాత అయినటువంటి అదితి మరి వామనమూర్తిని కన్నట్లుగా, అంటే ఉపేంద్రుడైనటువంటి మహావిష్ణువుకి జన్మనిచ్చినట్లుగా, సింహ విక్రాంతగామినం పురుష వ్యాఘ్రం, సింహము వంటి వాడు, సింహము వంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అయిన మా అన్న రామచంద్రమూర్తికి పురుష వ్యాఘ్రం, పురుషోత్తముడైనటువంటి తం రామం సుషివే, నా రామచంద్రమూర్తికి జన్మనిచ్చినటువంటిది ఇదిగో ఈ కౌసల్యాదేవి నీ ఎదురుగా నిలబడి దేవతలాగా కనిపిస్తున్నది కదా. ఆ పుత్ర వియోగ శోకంతో కృషించి ఆహారము లేక కృంగిపోయినటువంటి శోకంతో ఉన్నటువంటి ఈమె మా అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి యొక్క తల్లి, మా తండ్రి గారు దశరథ మహారాజు యొక్క పట్టమహిషి, చూస్తున్నావు కదా అని కౌసల్యాదేవిని పరిచయం చేశాడు. మరి సుమిత్రాదేవి గురించి, కైకేయి గురించి ఏ విధంగా పరిచయం చేశాడు, అక్కడ ఉన్నటువంటి విశేషములు ఏమిటనేది తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తతస్తాం రజనీం విష్య భరతః సపరిచ్ఛదః కృతాతిథ్యో భరద్వాజం కామాదభిజగామః తం ఋషిః పురుషౌ వ్యాఘ్రం ప్రాంజలిం ప్రేక్ష్య చాగతం హుతాగ్నిహోత్రో భరతం భరద్వాజోభ్యభాషత కచ్చిదత్ర సుఖారాత్రిః తవాస్మద్విషయే గతా సమగ్రస్తే జనః కచ్చిత్ ఆతిథ్యేషం సమే నఘ తమువాచాంజలిం కృత్వా భరతోభిప్రణమ్య చ ఆశ్రమాదభినిష్క్రాంతం ఋషిముత్తమ తేజసం సుఖోషితోస్మి భగవన్ సమగ్ర బలవాహనః తర్పితః సర్వకామైశ్చ సామాత్యో బలవత్వయా అపేతక్లమ సంతాపాః సుభిక్షా సుప్రతిశ్రయాః అపిప్రేష్యానుపాదాయ సర్వే స్మ సుఖోషితాః ఆమంత్రయేహం భగవన్ కామం త్వాం ఋషి సత్తమ సమీపం ప్రస్థితం భ్రాతుః మైత్రేణేక్షస్వ చక్షుషా ఆశ్రమం తస్య ధర్మజ్ఞ ధార్మికస్య మహాత్మనః ఆచక్ష్వకతమో మార్గః కియానిత చ సంసమే ఇతి పృష్టస్తు భరతం భ్రాతృదర్శనలాలసం ప్రత్యువాచ మహాతేజాః భరద్వాజో మహాతపాః భరతార్ధతృతీయేషు యోజనేష్వజనే వనే చిత్రకూట
చిత్రకూటో గిరిస్తత్ర చిత్రకూటో గిరిస్తత్ర రమ్య నిర్దర కాననః రమ్య నిర్దర కాననః ఉత్తరం పార్శ్వమాసాద్య ఉత్తరం పార్శ్వమాసాద్య తస్య మందాకినీ నదీ తస్య మందాకినీ నదీ పుష్పితద్రుమ సంఛన్న పుష్పితద్రుమ సంఛన్న రమ్య పుష్పిత కాననా రమ్య పుష్పిత కానన అనంతరం తత్సరితః అనంతరం తత్సరితః చిత్రకూటశ్చ పర్వతః చిత్రకూటస్య పర్వతః తయోః పర్ణకుటీతాత తయోః పర్ణకుటీతాత తత్రతో వసతో ధ్రువం తత్ర తౌ వసతో ధ్రువం దక్షిణేనైవ మార్గేణ దక్షిణేనైవ మార్గేణ సవ్యదక్షిణమేవ వా సవ్యదక్షిణమేవ వా గజవాజిరథాకీర్ణ గజవాజిరథాకీర్ణాం వాహినీం వాహినీపతే వాహినీం వాహినీపతే వాహయస్వ మహాభాగ వాహయస్వ మహాభాగ తతో ద్రక్ష్యసి రాఘవం తతో ద్రక్ష్యసి రాఘవం ప్రయాణమితి తచ్ఛ్రుత్వా ప్రయాణమితి తచ్ఛ్రుత్వా రాజరాజస్య యోషితః రాజరాజస్య యోషితః హిత్వా యానాని యానార్హాః హిత్వా యానాని యానార్హాః బ్రాహ్మణం పర్యవారయన్ బ్రాహ్మణం పర్యవారయన్ వేపమానా కృషాదీనా వేపమానా కృషాదీనా సహ దేవ్యా సుమిత్రయా సహ దేవ్యా సుమిత్రయా కౌసల్యా తత్ర జగ్రాహ కౌసల్యా తత్ర జగ్రాహ కరాభ్యాం చరణౌ మునేః కరాభ్యాం చరణౌ మునేః అసమృద్ధేన కామేన సమృద్ధేన కామేన సర్వలోకస్య గర్హితా సర్వలోకస్య గర్హితా కైకేయీ తస్య జగ్రాహ కైకేయీ తస్య జగ్రాహ చరణౌ సవ్యపత్రపౌ చరణౌ సవ్యపత్రపౌ తం ప్రదక్షిణమాగమ్య సంప్రదక్షిణమాగమ్య భగవంతం మహామునిం భగవంతం మహామునిం అదూరాద్ భరతస్యైవ అదూరాద్ భరతస్యైవ తస్థో దీనమనాస్తదా తస్థౌ దీనమనాస్తదా తతః పప్రచ్ఛ భరతం తతః పప్రచ్ఛ భరతం భరద్వాజో దృఢవ్రతః భరద్వాజో దృఢవ్రతః విశేషం జ్ఞాతుమిచ్ఛామి విశేషం జ్ఞాతుమిచ్ఛామి మాతॄణాం తవ రాఘవ మాతॄణాం తవ రాఘవ ఏవముక్తస్తు భరతః ఏవముక్తస్తు భరతః భరద్వాజేన ధార్మికః భరద్వాజేన ధార్మికః ఉవాచ ప్రాంజలిర్భూత్వా వాచ ప్రాంజలిర్భూత్వా వాక్యం వచనకోవిదః వాక్యం వచనకోవిదః యామిమాం భగవందీనాం యమిమాం భగవందీనాం శోకానశనకర్షితాం శోకానశనకర్షితాం పితుర్హి మహిషీం దేవీం పితుర్హి మహిషీం దేవీం దేవతామివ పశ్యసి దేవతామివ పశ్యసి ఏషా తం పురుష వ్యాఘ్రం ఏషా తం పురుష వ్యాఘ్రం సింహ విక్రాంతగామినం సింహ విక్రాంతగామినం కౌసల్యా శుశువే రామం కౌసల్యా సుషువే రామం దాతారమదితిర్యథా దాతారమతిర్యథా ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్వినవతితమే సర్గే వినవతితమే సర్గే ఏకవింశతి శ్లోకాః ఏకవింశతి శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం
స్వభక్తేభ్యో ను గృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh